అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యారాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యారాశి వారికి మార్చి 11వ తేదీ అనగా బుధవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి దేవతారాధన చేయాలి, వారి సమస్యలకు తగిన పరిహారాలు ఏ విధంగా తెలుసుకోవాలో మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకునే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం, గురూజీ వెంకటాచారి గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9391888313. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారానే జాతకం చెప్పడం మా ప్రత్యేకత. మా వద్ద ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం లభించి తీరుతుంది. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారైతే గురువుగారిని ఫోన్ ద్వారా సంప్రదించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గలవారి వీరి యొక్క జీవితంలో జరిగిన అవమానాలు, అపార్థాలు మనసును చాలా కాలం నుంచి బాధ పెడుతున్నాయి. ఎవరికి చెడు చేయకపోయినా కూడా మంచితనాన్ని అర్థం చేసుకునే వారు కూడా ఉంటారు. కొందరైతే తక్కువగా చూడొచ్చు, అటువంటి మాటలు కూడా పడవచ్చు. ఒకరోజు మిమ్మల్ని చీకొట్టే స్థాయి కూడా వెళ్ళిపోవచ్చు. కానీ కాలం అనేది ఎప్పుడు ఒకేలా ఉండదు. కాలచక్రం తిరిగినప్పుడు పరిస్థితులు కూడా మారుతూ ఉంటాయి. మనల్ని మోసం చేసిన వారు, అవమానించిన వారి విలువ తెలుసుకొని రేపటి రోజున మీ ముందుకైతే రావాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. అయితే ఇదే సత్యము రేపటి రోజున అయితే ప్రత్యేకమైన పరిణామం కూడా కనబడుతుంది. ఒకప్పుడు మిమ్మల్ని చీకొట్టిన ఒక స్త్రీ ఇప్పుడు మీ పరిస్థితులు మారి మీ దగ్గరికి రావాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. కాబట్టి ఆ స్త్రీ మీ దగ్గరకు వచ్చినప్పుడు మాట్లాడే పరిస్థితి కూడా మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకునే విషయం ఆమెకు అర్థమయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఈ సంఘటన ఎందుకు జరుగుతుంది, రేపటి రోజున యొక్క రాశి గల వారికి ఇంకేం మార్పులు జరగబోతున్నాయి, ఇక ఈ యొక్క రాశి గల వారు ప్రకృతి అంటే పరిణామాలు లేక వీళ్ళు అనుకూలంగా మార్చుకోబోతున్నారు. వీరికి ఆటంకాలన్నీ తొలగిపోవాలంటే ఎటువంటి విషయాలు అయితే తెలుసుకోవాలంటే కనుక రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారికి అయితే ముందుగా ఈ యొక్క రాశి గల వారికి చాలా అనుకూలమైన రోజుని చెప్పుకోవచ్చు. అలాగే రేపటి రోజున ఏదేమైనా సరే కానీ ఈ యొక్క రాశి గల వారికి మాత్రం దినఫలాల ప్రకారం చూసుకున్నట్టయితే ఎంతో అనుకూలంగా ఉంది. కానీ ఈ యొక్క రాశి గల వారు సహజంగా నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. అలాగే ఎంతో మంచి మనసు కలిగి ఉంటారు. ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది. అదేవిధంగా కూడా ఈ యొక్క రాశి గల వారికి అండగా అనుకూలంగా ఉన్న రోజులు కూడా వీరికైతే చాలా అయితే ఈ రాశి గల వారు చేసేటప్పుడు ఎటువంటి పని చేసినా కూడా ఆలోచించి ముందుకు అడుగు వేస్తూ ఉంటారు. ధైర్యం చాలా ఎక్కువగా ఉంటుంది. అన్ని రకాలుగా కూడా అయితే రేపటి రోజున వీరు ప్రతి పనిని కూడా ఎదుర్కోబోతున్నారు. ఎంతో మెలకువతో పనులు చేస్తూ ఉంటారు. వీరికి ఎక్కువ గౌరవ మర్యాదలు కోరుకుంటూ ఉంటారు. చాలా ధైర్యంగా ఉంటారు. ఎటువంటి పనులు చేసినా అది ఎంతటి మొండి పనైనా సరే మొండి పట్టుదలతో వీరు ముందుకు మాత్రం వెళ్తారు. కానీ అవమానాన్ని మాత్రం అసలు భరించలేరు. గౌరవాన్ని పాటించడానికైతే రేపటి రోజున ఎంతో సిద్ధంగా ఉంటారు. వీరి యొక్క జీవితంలో చిన్న చిన్న గొడవలు కూడా పెద్ద అపార్థాలకు దారితీస్తాయి. ఒక ఆశ్చర్యకరమైన పరిణామాలు కూడా కనబడబోతున్నాయి. ఒకప్పుడు వీరికి మిమ్మల్ని చీకొట్టిన స్త్రీ మళ్ళీ మీ దగ్గరికి రాబోతుంది. ముందుగా మీకు ఫోన్ కాల్ చేసి మాట్లాడే ప్రయత్నం చేయబోతుంది. ఒక మెసేజ్ రూపంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు, లేదా అకస్మాత్తుగా మీ ముందుకు ప్రత్యక్షం కావచ్చు. జరిగిన గతంలో రేపటి రోజున క్షమాపణ చెప్పే అవకాశం కూడా ఉంది. ఇది జరిగేటప్పుడు మీకు కోపంగా స్పందించకుండా జాగ్రత్తగా మాట్లాడితే చాలా మంచిది. ఈ యొక్క రాశి గల వారికి చాలా కోపం ఎక్కువ కనుక కంట్రోల్లో ఉండడం చాలా మంచిది. రేపటి రోజున అస్సలు కోపాన్ని మీరు వ్యక్తపరచవద్దు. ఇంట్లో కానీ బయట కానీ కోపమే శత్రువే. మన కోపమే మన శత్రువు. కోపం వచ్చినప్పుడు ఎంతైనా మీరు ప్రశాంతంగా ఉండాలి. 2 నిమిషాలు మౌనాన్ని పాటించడం వల్ల కోపాన్ని మీరు దిగమింగుకొని ఎటువంటి ఆలోచన అయినా దృక్పథాన్ని నేర్పించుకొని దూరంగా వెళ్ళడం చాలా మంచిది. మీకు కలిసి వచ్చే రంగు వచ్చేసి ఎరుపు రంగు అనేది చెప్పుకోవచ్చు. చాలా అందంగా మీకు శుభ్రపదంగా అయితే ఉంటుంది. కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి 9. ఈ సంఖ్య మీకు చాలా అదృష్టం తీసుకువస్తుంది. రేపటి రోజున ఉత్తర దిక్కు యొక్క ప్రయాణం మీకు అనుకోకుండా చాలా మేలు చేస్తుంది. కాస్త శుభప్రదంగా కూడా ఉండబోతుంది. ఈ యొక్క రాశి గల వారికి ఉద్యోగ విషయంలో కొన్ని మంచి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఒక కొత్త సమాచారం రావచ్చు. పెద్దలకైతే సహాయం లభించవచ్చు. రేపటి రోజున మాత్రం కొన్ని రకాలుగా అయిపోయినటువంటి పనులు మళ్ళీ ప్రారంభించవచ్చు. చిన్న చిన్న మార్పులకు పెద్ద పెద్ద ఆరంభాలు కూడా కావచ్చు. అదేవిధంగా మీకు ఇప్పటి వరకు చాలా మంచి ఒక పెద్ద తప్పు చేస్తున్నారనే ఆలోచన కూడా పడుతుంది. కులదేవతను మర్చిపోయి పూర్వీకులను ఆరాధించే కులదేవతను మీరు ఆరాధించకుండా మర్చిపోతున్నారు. మన కుటుంబాన్ని రక్షించే శక్తి కులదేవత కనుక ఎటువంటి సమయం దొరికినా సరే తప్పకుండా అయితే మీరు ఈ కులదేవత ఎవరనే ఇంట్లో పెద్దలను అడిగి తెలుసుకొని తప్పకుండా అమ్మవారి ఆరాధన మీరు చేసుకోవడం ఎంతైనా
మంచిదని చెప్పుకోవచ్చు. తరచూ గొడవలు రావడం, జీవిత భాగస్వామిలో ఇబ్బందులు కలగడం, పిల్లల చదువులకు ఆటంకాలు రావడం, తరచూ పిల్లలకు అనారోగ్య సమస్యలు వస్తూ ఉండడం, ఇటువంటివన్నీ కూడా అదృష్టం ఆలస్యంగా పనిచేయడం. ఈ యొక్క రాశి గల వారు పెద్దలను అడిగి తప్పకుండా అయితే కులదేవత ఆరాధించడం వల్ల రేపటి రోజున మీకు ఇలా చేయడం వల్ల ఎంతో మంచి సమయం. రేపటి రోజున తప్పకుండా మీరు సాయంత్రం రాహుకాలంలో అమ్మవారికి దీపం వెలిగించుకోవడం అన్ని రకాలుగా మంచిది. రేపటి రోజున శివాలయానికి వెళ్ళి సూర్యునికి ఆర్ఘ్యం సమర్పించి తప్పకుండా శివాలయానికి అనుకూలంగా అయితే ఉంటుంది. రేపటి రోజున మీరు ఏమైనా కానీ మూగజీవులకు ఆహారం పెట్టండి. ఎండాకాలం పోయేదాకా కూడా ప్రతి ఒక్కరూ కూడా బిల్డింగ్స్ మీద కనీసం మూగజీవాలకు చిన్న పాత్రలో కొంచెం మంచినీటినైనా సరఫరా చేయడం ద్వారా మూగజీవాలకు ఆహారాన్ని అందించిన వాళ్ళు అయితే అవుతారు. తాగడానికి నీళ్ళు ఇచ్చిన వాళ్ళు అవుతారు. అందువల్ల మీకు కర్మ ఫలితాలు కూడా ఖచ్చితంగా తగ్గుముఖం కూడా పడతాయి. పూర్వీకుల యొక్క పాపకర్మలన్నీ కూడా తొలగిపోతాయి. రేపటి రోజున మీకు ఒక శక్తి రాబోతుంది. ధైర్యంగా మీరు ఎదుర్కొని నిలబడబోతున్నారు. ఖచ్చితంగా రేపటి రోజున మీరు శత్రుభయం పెట్టడం ఖచ్చితంగా జరుగుతుంది. ఈ యొక్క రాశి గల వారు అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్ళే స్వభావాన్ని కలిగి ఉంటారు. ముఖ్యంగా రేపటి రోజున వ్యాపారాలు చేసేవారు, కళారంగంలో ఉన్నవారు, సేవా రంగంలో ఉన్నవారు అయితే కొన్ని రకాలుగా అయితే ఎలా ఉంటుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు ఈ విషయాల్లో మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. ముందుగా అయితే సినీ రంగంలో ఉన్నవారు వినోదభరితంగా గురించి చెప్పాలంటే సినీ పరిశ్రమలో పనిచేసే వాళ్ళకి రేపటి రోజున కొత్త పరిచయాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. దర్శక, నిర్మాత, నటీనటుల, రచయితలు, సంగీత దర్శకులకు ఇటువంటి వారికి ఎన్నో రంగాల్లో మంచి సమాచారం వినిపించే అవకాశం కూడా కనబడబోతున్నాయి. అలాగే ఒక కొత్త ప్రాజెక్టు గురించి చర్చ అయితే మొదలు కాబోతుంది. కొంతకాలంగా అయిపోయినటువంటి ఒక అవకాశం మీకు మళ్ళీ మీ ముందుకు రాబోతుంది. పెట్టుబడులు పెట్టేవారికి, షేర్ మార్కెట్ వాళ్ళకి, రియల్ ఎస్టేట్ వాడికి, పెట్టుబడులు పెట్టేవారికి ఎంతో జాగ్రత్త వహించి ముందుకు వెళ్ళడం ఎంతైనా అవసరం. పెట్టుబడులు మంచివి కావచ్చు, కానీ పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునే వారికి ఒకసారి ఆలోచించడం ఎంతైనా మంచిది. ఇక పెద్దవారి యొక్క సలహాలు తీసుకునేటప్పుడు నష్టాలను తప్పించుకోవచ్చు. వ్యాపారంలో ఉన్నవారికి రేపటి రోజున కలిసి వచ్చే సూచనలు కూడా కనబడుతున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క రంగంలో ఉన్నవారికి రిజల్ట్స్ అనేది బట్టల వ్యాపారంలో, గార్మెంట్స్ వండే వాటిల్లో, బంగారం, వెండి వ్యాపారం చేసే వాళ్ళకి, కిరాణా స్టోర్ వారికి, నిర్మాణ రంగం, కన్స్ట్రక్షన్ వాళ్ళకి, రియల్ ఎస్టేట్ వారికి, హోటల్ మరియు ఫుడ్ వ్యాపారం, ఎలక్ట్రిక్ రంగంలో వాళ్ళకి, ఆన్లైన్ రంగంలో ఉన్న వారికి కూడా రేపటి రోజున చిన్న చిన్న లాభాలు కూడా గడించబోతున్నారు. కొత్త కస్టమర్ల యొక్క పరిచయాలు వీరికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వ్యవసాయ రంగంలో ఉన్న వారికి రేపటి రోజున కొంత శుభ సూచనలు కూడా కనబడుతున్నాయి. భూమి, పంటలు, పశువుల విషయంలోకి వస్తే కనుక కొంత సంతోషాన్ని కలిగించే అవకాశం ఉంది. ముఖ్యంగా పశువులను చూసుకునే వారికైతే మంచి ఫలితాలు రాబోతున్నాయి. ప్రభుత్వ రంగ ఉద్యోగాల్లో, ప్రైవేట్ రంగ ఉద్యోగాల్లో పనిచేసే వారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. రేపటి రోజున పెద్దవారి యొక్క ప్రశంసలు మీరు మెండుగా పొందబోతున్నారు. ఒక చిన్న అవకాశం మీకు మంచి ప్రతిష్టను తీసుకొచ్చే అవకాశం కూడా కనబడుతుంది. ఎంతో మంచిగా చదువులపై దృష్టి పెట్టగలిగితే మాత్రం మంచి ఫలితాలను కూడా మీరు చవి చూడబోతారు. ముఖ్యంగా పరీక్షల్లో రేపటి రోజున ఎంతో ధైర్యం పెరుగుతుంది. సినీ రంగం, వ్యాపార రంగం, పెట్టుబడి రంగం, ఉద్యోగ రంగం, వ్యవసాయ రంగం, విద్యా రంగాల్లో వారికి కూడా రేపటి రోజున ఎంతో అండగా అనుకూలంగా ఉంటుంది. చెడు కాదు, కానీ చిన్న చిన్న అవకాశాలు, చిన్న చిన్న పరిణామాలు మీకు పెంపొందించే అవకాశాలు కూడా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇటువంటి విషయాలు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. రేపటి రోజున చేసే ప్రతి పనిని కూడా ప్రశాంతంగా ఆలోచించి చేయాలి. ఉదయం తప్పకుండా మీరు ఇష్టదైవ నామస్మరణ చేసుకోవడం ద్వారా ఖచ్చితంగా మీరు పనిని ప్రారంభించే ముందు మరింత శుభం జరుగుతుంది. అలాగే మీరు ప్రతిరోజు దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవడం ఎంతైనా మంచిది. పుణ్యకర్మాలు చేస్తే మీకు ఎంతైనా అదృష్టం పెరుగుతుంది. ఖచ్చితంగా మీ యొక్క కర్మ ఫలితాలు ఏమన్నా ఉన్నా తొలగిపోతాయి. అదృష్టానికి వచ్చే మార్పులు ఆశ్చర్యపోతారు. రేపటి రోజున ఒక మనిషి జీవితంలో కేవలం పని, డబ్బులు, అవకాశం మాత్రమే కాదండి, ఆరోగ్యం కూడా, కుటుంబం, పెద్దల యొక్క ఆశీర్వాదము, జీవిత భాగస్వామి యొక్క సహకారం, ఇవి కూడా ముఖ్యమని తెలుసుకోవాలి. ఇటువంటి విషయాలు ఈ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది తప్పకుండా తెలుసుకునేది కనుక ముందుగా ఆరోగ్య విషయానికి వస్తే కనుక ఈ యొక్క రాశి వాళ్ళకి చాలా ధైర్యంగా అయితే ఉంటుంది. ఎంతో ధైర్యవంతులైతే చెప్పుకోవచ్చు. మనసులో పెట్టుకొని బయట కూడా చెప్పుకొని ముందుకు సాగుతూ ఉంటారు. కానీ కొన్నిసార్లు మాత్రం శారీరకంగా అలసట పొందుతూ ఉంటారు. ఇక రేపటి రోజున ముఖ్యంగా ఇటువంటి విషయాల్లో జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. తలనొప్పి, అలసట, నిద్ర సరిగా లేకపోవడం, ఇటువంటివన్నీ ఆహార నియమాలు తీసుకోవడం వల్ల చిన్న చిన్న విషయాలు నిర్లక్ష్యం చేయకుండా చూసుకుంటే మీ యొక్క ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది. తప్పకుండా ఉదయం కాస్త ప్రశాంతంగా దేవుణ్ణి మీరు స్మరించుకుంటూ మనసు ప్రశాంతత అయితే చేసుకుంటే కనుక ప్రతి పనిలో కూడా విజయం అనేది మీ సొంతమని చెప్పుకోవచ్చు. తెలుసుకున్నాం కదండి ఒక రాశిగల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నటువంటి దేవతారాధన చేసుకోవాలనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.